మీరు చాలామంది కూర్చుంటారు. అంటే ఎన్ఐఎస్ అనేది స్టార్ట్ చేసింది 65-66లో 18 దేశాలు కలిపి స్టార్ట్ చేసింది. ఫస్ట్ బ్యాచ్ రాదు. ఫస్ట్ బ్యాచ్లో 6 ఉన్నాం. ఒక అతను 5 చనిపోయారు, నేను ఒక్కడి మిగిలి ఉన్నా. నా వయసు ఎంత తెలుసా? 83. రెండోది ఇండియా తరఫున అంతర్జాతీయ అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్లో ఫస్ట్ గ్రేడ్ 1 ఎంపైర్ అయింది నేనే. 83లో 87 దేశాలు తిరిగి వచ్చాను. 87 దేశాల్లో 3 ఒలింపిక్స్ పోయించాను, 5 ఏషియన్ గేమ్స్ పోయించాను, 3 కామన్వెల్త్ గేమ్స్ పోయించాను. ఇది కాకుండా ఆల్ ఇంగ్లాండ్ లాంటి దాదాపు 60-70 చేశాయంట. ఈ వయసులో కూడా నేను ఇంటి ఇట్లా తిరుగుతున్నాను. నేనే సెల్ఫ్ డ్రైవింగ్. మెడ్రాస్ పోతే నేనే కారేస్తాను. ఏంటి రహస్యం అంటే ఏమి లేదు. కాబట్టి ప్లే ఫర్ ఫిట్. మీరు ఆడటం గెలటం వాడటం ఎంత వేరు. గోపిచెడ్డి ఫస్ట్ బ్యాట్ పెట్టింది నేనే. పేదవాళ్ళు చాలామంది ఇక్కడ మంచాలని మొట్టమొదటి ఇక్కడ చీరాల్లో ఆమె బ్యాట్ పెట్టింది నేనే. అప్పుడు నేర్చుకొని సంవత్సరం వారు ఎన్ఐసి పంపించాను. ఎన్ఐసి చేస్తాను. అట్లా రూప్ పేరు ఒక అమ్మాయి ఉండేది. ఇండియా నెంబర్ 2 అయింది డబుల్స్లో. చీరాలు చాలా హిస్టరీ ఉంది ఆ రోజులో చాలా హిస్టరీ ఉంది. అయితే ఫాలో అప్ లేదు ఇద్దరిపై. అయితే ఈరోజు నేను నిజంగా ఆశ్చర్యపోయా. అనుకోకుండా నేను వేరే ప్రశ్నలు వచ్చాను. ఇంతమంది పిల్లలు చిన్న విత్ ఇన్ 1 డేలో ఇంప్రూవ్మెంట్ ఇంతమంది చేస్తారంటే బ్యాడ్మింటన్కి జరిగింది రైట్. నిన్న ఇదే టైంలో కాదు, నేను 2 o'clockకి విజయవాడలో జూనియర్ నేషనల్స్ జరుగుతుంటే ర్యాంకింగ్ టోర్నమెంట్ వెళ్ళొచ్చాను. 5 నిమిషాలు వెళ్ళొచ్చాను. ఎక్కడెక్కడ పాతాళ్ళు ఫాదర్లు గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళంతా వచ్చారు. పోతారు పిల్లలు మన దగ్గర అనుకోండి. అందుకని ప్లే వెల్, ఫిట్ వెల్, స్టడీ వెల్. ఓకే.